శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 448వ భాగము 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. మానవుని జీవిత విధానంలో యజ్ఞదాన తపస్సులాగానే ఆహారానికి కూడా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది అని మనం నిన్న ఎపిసోడ్లో చూసామన్నమాట. దేహి అంటే దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపము, దేహి జీవాత్మ, దేహి చేసేటువంటి ధర్మ సాధనం అంతా కూడాను దేహంతోనే ఉంటుంది. ఈ దేహం అందుకనే ఇది ఒక ఉపకరణం, గొప్ప ఉపకరణం మనకి. ఈ ఉపకరణాన్ని ఉపయోగించుకుని పురుషార్థాలని సాధించాలి. ధర్మ సాధనం అంతా కూడాను ఈ దేహం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే శరీరం మాధ్యం కలు ధర్మ సాధనం అని ఆర్యోక్తి కూడా ఉందన్నమాట. అంత గొప్పదైనటువంటి ఆ శరీరం యొక్క ఆయుష్, సత్వగుణము, బలము, ఆరోగ్యము మరియు సుఖ సంతోషాలను వృద్ధిపరిచేటువంటి ఆహారం అనేది తీసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. ఆవిరి యంత్రానికి నిప్పు నీరు ఎంత అవసరమో శరీరాన్ని ఆత్మవంతం చేయడానికి ఆహారం కూడా అంతే ప్రాధాన్యత వహిస్తుందన్నమాట. ఇప్పుడు ఆహార శుద్ధి అనేది అంటే తీసుకునేటువంటి ఆహారము శుద్ధమైనప్పుడు, అది సాత్వికమైనప్పుడు, మంచిదైనప్పుడు అది నిష్ఠా నిర్మాణానికి తోడ్పడుతుంది. నిష్ఠ ఒక సాధనలో ఒక నిష్ఠ స్థిరపడడానికి, నిష్ఠ నిర్మాణం ఈ ఆహార శుద్ధి అనేది చాలా ప్రభావవంతమైనటువంటి పాత్ర వహిస్తుందన్నమాట. ఎందుకంటే ఆహారంలోని స్థూల భాగం మాంసంగా తయారైతే సూక్ష్మ భాగం బుద్ధిగా, మనస్సుగా తయారవుతుందన్నమాట. బుద్ధి మనస్సు రెండు ఒకటే, ఫంక్షన్స్ మాత్రమే, వృత్తి భేదం మాత్రమే ఉంది వాటిలో. కాబట్టి సూక్ష్మ భాగము బుద్ధి అవుతుంది. తినే తిండికి ఆత్మతత్వానికి గట్టి సంబంధం ఉంది అని మహానుభావులు మనకి చెప్తున్నారనమాట. మనం తీసుకునే ఆహారానికి ఆత్మతత్వానికి, ఆత్మ మార్గంలో ప్రయాణించాలన్నటువంటి ఆ యొక్క దృక్పథానికి ఎంతో సంబంధం ఉందన్నమాట. చాందోగ్యం ఏమని చెప్తోంది? ఆహార శుద్ధే సత్వశుద్ధి, సత్వశుద్ధే ధ్రువా స్మృతి, స్మృతిలంభే సర్వ గ్రంథీనాం విప్రమోక్ష అంటుంది చాందోగ్యోపనిషత్తులోని ఒక మంత్రం అన్నమాట. ఆహార శుద్ధితో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధితో నిశ్చలమైనటువంటి స్మృతి కలుగుతుంది. ఆహారం ఎప్పుడైతే శుద్ధం అవుతుందో అంతఃకరణం శుద్ధం అవుతుంది. ఎందుకని ఆహారంలోని సూక్ష్మాంశము మనసుగా మారుతుంది కాబట్టి అది అంతఃకరణం శుద్ధి జరగడం ఆటోమేటిక్గా జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు స్మృతి కూడా నిశ్చలమైనటువంటి స్మృతి ఏర్పడుతుంది. నిశ్చలమైనటువంటి స్మృతిలో అంటే ఆ దర్శన శుద్ధిలో హృదయ గ్రంథులు విచ్ఛిన్నమవుతాయి అని అర్థం అన్నమాట. ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. హృదయగంధి భేదనం జరగాలంటే, హృదయగంధి విమోక్షణం జరగాలంటే ఆహార శుద్ధి అనేది అవసరము. కాబట్టి జీవన శుద్ధికైనా, జీవన సిద్ధికైనా కూడాను ఆహార శుద్ధి అనేది చాలా ప్రముఖమైనటువంటి విషయం అన్నమాట. అర్థమైందా? ఆహార శుద్ధిని అవలంబించే జీవన శుద్ధి అయినా ఉంటుంది. కాబట్టే ఆహారాన్ని గురించినటువంటి విచారాన్ని భగవంతుడు అడగకుండానే మొట్టమొదట ప్రారంభించాడనమాట మహానుభావుడు కృష్ణ పరమాత్మ. భీష్ముడు శరత్తల్పంపై ఉన్నాడు శాంతి పర్వంలో. అందరూ కూడాను, ధర్మజులు అందరూ, కృష్ణుడు అందరూ చేరి ఉన్నారు ఆయన చుట్టూతా. ఆయన ధర్మబోధలు చేస్తూ ఉన్నారనమాట. అంపశయ్యపై పడుకుని ధర్మబోధ చేస్తున్నాడు ధర్మజాతులందరికీ కూడాను.
వింటూ వాళ్ళతో పాటు ద్రౌపది కూడా ఉన్నది కదా, ఆమె ఆ ధర్మబోధన వింటూ వింటూ కిసుక్కుని నవ్విందనమాట. మామూలుగా భీష్ముడు కులస్త్రీలు మామూలుగా ఎక్కడ పడితే అక్కడ నవ్వరు. మరి ద్రౌపది నవ్వింది అంటే ఏదో ప్రగాఢమైనటువంటి దాని వెనక అంతరార్థం ఉండనే ఉంటుంది. అమ్మా ఎందుకమ్మా ఎందుకు మీ యొక్క ఆ లాస్యానికి ఏమిటి, ఆ యొక్క ఆ నవ్వుకి ఏమిటి అర్థము అని అడుగుతాడు భీష్ముడు. అయ్యా, నిండు సభలో ఆ దుర్యోధనాదులు నన్ను వివస్త్రను చేసి కులస్త్రీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నారే, ఈ ధర్మాలన్నీ కూడాను అప్పుడేమయ్యాయి? ఇప్పుడు ఈ ధర్మ పన్నాలన్నీ కూడాను మాకు బోధిస్తున్నారే, అప్పుడు ఆ సమయంలో ఆ దుర్మార్గమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో మరి మీరెందుకు ఎటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేయలేకపోయారు? ఏమిటి దానికి కారణం అంటూ భయపడుతూ, అంటే చాలా వినయంగా భయ సంకోచాలతో ముందు పెట్టిందనమాట ఆమె యొక్క అంతరంగాన్ని. అప్పుడు భీష్ముడు అంటాడు, అమ్మా, దుర్యోధనుని యొక్క దుష్టాన్నం తినడం వల్ల ఈ ధర్మాలన్నీ కూడాను ఆనాడు అడుగు పడిపోయాయి. అర్జునుని యొక్క బాణాల దెబ్బకు ఆ రక్తమంతా, ఆ దుష్ట రక్తమంతా కూడాను స్రవించిపోయిందమ్మా, మళ్ళీ ఈ ధర్మాలన్నీ బయటపడ్డాయి అంటాడు భీష్ముడు అనమాట. అదేవిధంగా ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెళ్ళిన సందర్భంలో కూడా దుర్యోధనతో, మీ అన్నం దూషితమైంది కాబట్టి నేను మీ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాను, విదురుని ఇంటికే భోజనానికి వెళ్తున్నాను అంటాడనమాట. ఇవన్నీ కూడాను ఆహార శుద్ధికి చక్కటి దృష్టాంతాలు. ఒకసారి జైమిని మహర్షట ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నట్ట. ఆ చెట్టు పైన ఉన్నటువంటి పక్షి ఖాబుక్ ఖాబుక్ ఏమి తినాలి అని ప్రశ్నించిందట. జైమిని మితబుక్ హితబుక్ అంటే మితంగా తినాలి, హితంగా తినాలి అని సమాధానాన్ని చెప్పారటన్నమాట. కాబట్టి ఎలాంటి ఆహారం తినాలి? స్నిగ్ధమైన ఉత్తమ మధురాహారాలను భగవత్ ప్రీతికరంగా తినాలి. ఎంత తినాలి అంటే పొట్టలో సగభాగం ఆహారం ఉంటుందంట, సగభాగం నీటికి, మిగిలిన సగభాగము ఖాళీగా ఉంచాలని హఠయోగ ప్రదీపికలో కూడాను ఈ ఆహార విషయం చెప్పబడింది అనమాట. మితాహారం లేనట్లయితే యోగ సాధన ఫలించదు. మితాహారులు కానివారు యోగా సాధనలో గనక ప్రవర్తిస్తే వాడికి రోగసిద్ధే కానీ యోగసిద్ధి కలగదు అని శాస్త్రం చెప్తోందనమాట. అదే ఇందాక చెప్పిందే, కడుపుకి అర్ధభాగం అన్నము, 25 భాగం నీళ్లు, మిగిలిన తక్కిన 25 భాగం ఖాళీగా ఉంచాలని ఆయుర్వేద శాస్త్రం మనకి బోధిస్తుందన్నమాట. ఆహారం మితంగా ఉండడమే కాదు, అది న్యాయార్జితంగా ఉండాలి. తినే ఆహారం న్యాయార్జితంగా, న్యాయంగా సంపాదించినటువంటి ఆర్జనం నుండి తయారైనటువంటి ఆహారంగా ఉండాలి. యజ్ఞశేషంగా ఉండాలి. యజ్ఞశేషంగా భగవన్ నివేదితంగా, అంటే భగవంతునికి సమర్పించి ఆ యొక్క శేషంగా ప్రసాదంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాత్విక ఆహారం అనబడుతుంది. అంతేగాని మితాహారం తిన్నంత మాత్రాన సరిపోదు. కాబట్టి ఇంత ఏం చెప్తున్నాడు స్వామి ఇక్కడ అంటే, ఈ 7వ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడయ్యా స్వామి అంటే, వారి శ్రద్ధను బట్టి ఆహారం వారికి ఆయా రకాలైనటువంటి ఆహారం ఇష్టంగా ఉంటుంది. సాత్విక శ్రద్ధ గలవారికి సాత్విక ఆహారం మీద ఇష్టం ఉంటుంది. తామసిక శ్రద్ధ కలవారికి తామసిక ఆహారం మీద శ్రద్ధ ఉంటుంది. అదేవిధంగా రాజసిక శ్రద్ధ కలవారికి రాజసిక ఆహారం మీద అది ఇంపితమై ఉంటుందయ్యా అని చెప్తూ ముగిస్తున్నాడు ఈ ఎపిసోడ్ని. రేపటి ఎపిసోడ్లో సాత్విక ఆహారాన్ని గురించి స్వామి మనకి చెప్పబోతున్నాడు. అంతవరకు సెలవు.